Hi friends, andarki namaste. This is Rajendra Bonna. You are watching Rajendra Bonna YouTube channel. Model ideas annamata. Mittulara చాలా మంది నన్ను అడుగుతున్నారు కదా ప్రశ్న ఏంటంటే సార్ బీఈడి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వివిధ మెథడాలజీలలో కట్ ఆఫ్ మార్కులు ఎంత అని అడుగుతున్నారు కదా. సరే ఎన్నో వీడియోలు చేశాను, ఈ ఒక్కటి మా మిత్రులు అడుగుతున్నారు వాళ్ళ కొరకు చేస్తే బాగుంటుందేమో అని కొంచెం రిస్క్ తీసుకుని ఆ డాటాని అంతా ఎక్సెల్ షీట్లో తయారు చేసేసి నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, అలాగే బయాలజికల్ సైన్స్ మెథడాలజీ లాస్ట్ ఇయర్ సీట్లు ఎక్కడెక్కడ వచ్చాయి, ఓకేనా, ఏ ర్యాంక్ దగ్గర ఎక్కడ కట్ అయింది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ క్యాస్ట్ దగ్గర ఏ సబ్ క్యాస్ట్లో ఎక్కడ కట్ అయిపోయింది, రిజర్వేషన్ ప్రకారంగా పిహెచ్సి వాళ్ళకి ఎక్కడ సీట్ కట్ అయింది, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఉన్న వాళ్ళకి సీట్ ఎక్కడ కట్ అయింది, కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లలో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఇంతకుముందు మన యొక్క వీడియోలన్నింటిని ఆదరించినట్టే దీన్ని చూడండి. అయితే మీకు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎనాలిసిస్ చేస్తే చాలా పిచ్చిగా ఉండదు నాకు, ఎందుకంటే టాప్ 3 ర్యాంకర్లు ఏమో ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు, 4-5 ర్యాంకర్స్ వస్తే మళ్ళీ 7, 8, 9, 10 ర్యాంకర్స్ రాలేరు ఒక్కొక్క మెథడాలజీలో. అంటే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు రకరకాల తప్పులు చేసి ఉన్నారా, అలా తప్పులు చేసిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ రాకపోయినాయా, లేక వీళ్ళు ఏదైనా ఉద్యోగాలు చేయటం వల్లనో ఆ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని హైదరాబాద్కి వచ్చి చదవలేక వీళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఏదో ఒక బీఎడ్ కళలో సీట్ తీసుకుని అక్కడే చదవాలని ప్రయత్నం చేశారా, ఇలా చాలా క్వశ్చన్లకి ఆన్సర్లు ఏమి ఇందులో ఉన్నాయి. ఏది ఏమైనా మీకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్కి మీకు ఇప్పుడున్న మార్కులకి మీకు యూనివర్సిటీ క్యాంపస్ సీట్ అవగాహన వస్తుందా రాదా అనేది ఒక మంచి అవగాహన మీకు వస్తుంది. అయితే నేను చేసేది కేవలం మీకు అవగాహన వరకు మాత్రం, ఖచ్చితంగా ఇలాగే అక్షరాంతరం ఉంటుందని చెప్పడం, ఎందుకంటే మనకు సీట్ రావాలనేది ఎదుటి వాళ్ళు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ పైన ఆధారపడి ఉంటుంది. నేను చాలా వీడియోలు ఇప్పటికి మీకు చెప్పాను, ఇక్కడ నుండి ఇంతే, ఓకేనా. రైట్. సో ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అవే చెప్పడం అవసరం లేదు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఏంటారా, లేదంటే నీకు నువ్వు వెళ్ళిపో. నీ యొక్క విలువైన సమయాన్ని నా యొక్క ఛానల్ పైన నువ్వు స్పెండ్ చేస్తున్నావంటే ఓకేనా, అది నీకు ఎంతో లాభం ఉండాలి. అట్లాంటి వాళ్ళే చూడండి, టైం పాస్ చూసి వెళ్తాచి చూడండి, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, కంటిన్యూ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోర్లా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2019లో సీట్లు ఏ క్యాస్ట్ వాళ్ళకి వచ్చాయి, ఎక్కడ కట్ అయినాయి అనే దానిపైన ఈ వీడియోలు చేస్తున్నా. ఇప్పటికే బయాలజికల్ సైన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన, తర్వాత ఇంగ్లీష్ అప్లోడ్ చేసిన, మ్యాథమెటిక్స్ కూడా అప్లోడ్ చేసిన. ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్లో ఎవరైతే సీట్లు వచ్చాయనే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నా, ఓకేనా. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోలు చూడాలంటే మీకు ఉండాల్సింది ఒకటి ఓపిక, అది ఉన్న వాళ్ళు చూడండి. ఎందుకంటే నేను కొంచెం ఎనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగమాగని చెప్పను. ఎందుకంటే నేను కరెక్ట్ చెప్పకపోతే మళ్ళీ నాకే బాధ, ఎందుకంటే మళ్ళీ ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి దానివల్ల నాకు ఎక్కువ టైం అవుతుంది. కాబట్టి నేను చాలా ఈజీగా సింపుల్గా కొంచెం టైం ఎక్కువైనా చెప్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ముందుగా ఈ హెడ్డింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ కనిపించే ఈ కేడర్, ఈ రో ఇది కాలం ఏదైతే ఉందో దిస్ ఇండికేట్స్ ర్యాంక్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్, నెక్స్ట్ ఒరిజినల్ క్యాస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్, నెక్స్ట్ ఓయూ రీజన్ పరిధి ఇది, నెక్స్ట్ వీళ్ళకి ఏ రిజర్వేషన్లో సీట్ వచ్చిందో ఇది చెప్తుంది, నెక్స్ట్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇది 10th పూర్తయిన సంవత్సరం, ఇది కాలేజీ ఎక్కడ వచ్చిందో చెప్తుంది. నౌ కమ్ టు దట్ దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ద 2019 కాకతీయ యూనివర్సిటీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో ఎవరికి సీట్లు వచ్చాయో చెప్తున్నాయి. ముందుగా ఫిజికల్ సైన్స్లో ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. మరి కాకతీయ యూనివర్సిటీలో 1, ఓకేనా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇక్కడ 10 సీట్లు మాత్రమే కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ వాళ్ళకి, ఓకేనా. మరి 10 సీట్లకి ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ క్యాస్టులకి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ 100 ర్యాంకులు వచ్చారు, అంటే 100 కంటే ముందున్న ర్యాంక్ ఎవరు కూడా ఫిజికల్ సైన్స్లో కాకతీయ యూనివర్సిటీలో రాలేదు. వీళ్ళు మరి ఇంతకు ముందు ఉన్న వాళ్ళు వేరే కళలో తీసుకున్నారా, లేకపోతే వెబ్ ఆప్షన్ తప్పు పెట్టి క్యాంపస్ని మిస్ చేసుకున్నారా, తెలియక ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ సో ఫస్ట్ 100 ర్యాంకర్ వచ్చేసి ఇక్కడ ప్రత్యూష, ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్, ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది ఓపెన్ ఫీమేల్లో. నెక్స్ట్ 138 ర్యాంకర్ సతీష్ ఎస్సీ, ఇక్కడ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో సీట్ సంపాదించినారు. నెక్స్ట్ 116 ర్యాంకర్ కీర్తి జ్యోత్స్న, ఈ 166వ ర్యాంకరు ఎస్సీ జనరల్లో సీట్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 227వ ర్యాంకర్గా ఉన్నటువంటి ఆర్ఏ విష్ణు, ఈ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో
బీసీడీ జనరల్లో ఇక్కడ సీట్ సాధించారు. బీసీడీ జనరల్ ఇది రిజర్వేషన్ వచ్చింది. ఫస్ట్ 3 మాత్రం ఫస్ట్ 2 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయండి. ఇక్కడ 10 కాబట్టి 2 ఇటు లాస్ట్ ఒకటి కూడా ఉన్నట్టు ఇది కూడా కాదు. ఓకే, 2 మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. మిగతా 3వ సీట్ వచ్చేసి ఎస్సీ జనరల్ ఉంది. 4వ సీట్ వచ్చేసి బీసీబీ జనరల్ ఉంది. నెక్స్ట్ 266వ ర్యాంకుతో శ్రీనివాస్ వచ్చేసి ఎస్సీ జనరల్లో సీట్ వచ్చింది. ఎస్సీ జనరల్ వాళ్ళకి 2 సీట్ ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 271 ర్యాంకులో నరేష్ వచ్చేసి బీసీబీ ఇచ్చాడు. మీరు అర్థం చేసుకోవాలి, బీసీబీకి ఎక్కడ కట్ అయింది పోయిన సంవత్సరం అంటే 271 ర్యాంకు దగ్గర కట్ అయింది. అంటే దీనిలోపు ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం ఇక్కడ ఇస్తే సీట్ వస్తుందా అనేది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అలాగే బీసీ డివిజన్లో చూసుకుంటే 227వ ర్యాంకు దగ్గర కట్ అయింది పోయిన సంవత్సరం. ఓకేనా, రైట్. బీసీబీ నరేష్ తర్వాత 284వ ర్యాంకుతో బండి మౌనిక బీసీఏ ఫిమేల్ కేడర్లో వచ్చేసింది. సో బీసీఏ వాళ్ళకి పోయిన సంవత్సరం 284 ర్యాంకు లోపు ఉన్న వాళ్ళకే సీట్ వచ్చింది. 284 తర్వాత ఉన్న వాళ్ళకి రాలేదు. కాబట్టి ఇప్పుడున్న బీసీఏ వాళ్ళు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో మీరు దీన్ని అనాలిసిస్ చేసుకోండి. నెక్స్ట్ 478 ర్యాంక్ ఉన్నటువంటి క్యాండిడేట్ బీసీఈ క్యాండిడేట్కి వచ్చింది. బీసీఈ రిజర్వేషన్లోనే వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ 572 ర్యాంక్ ఆల్మోస్ట్ 100 మందికి దగ్గరగా ఉన్న తర్వాత షర్మిల ఎస్టీ ఫీమేల్లో వచ్చింది. కాబట్టి ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఎస్టీ వాళ్ళ యొక్క రిజర్వేషన్ 572 వరకు ఉన్న వాళ్ళకు కూడా వచ్చేసింది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో. నెక్స్ట్ 772లో ఫిజికల్ సైన్స్ లాస్ట్ సీట్ వచ్చేసినటువంటి పవన్ కుమార్ బీసీఏ ఓపెన్ కేటగిరీలో ఎన్సీసీ ద్వారా వచ్చేసింది. అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ బీసీఏ క్యాస్ట్ ఇన్ కానీ ఎన్సీసీ ద్వారా వచ్చేసింది సీట్. ఏది ఏమైనా మీ క్యాస్ట్ని బేస్ చేసుకొని ఎక్కడ సీట్ కట్ అయిందో చూడండి. లాస్ట్ వచ్చేసి 772 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చేసింది. కాకపోతే ఈ పవన్ కుమార్ హీ కమ్స్ అండర్ ఎన్సీసీ బేస్లో వచ్చేసారు. ఏది ఏమైనా 100 ర్యాంక్ దగ్గర స్టార్ట్ అయ్యి ఓకేనా 138, 116, 224 ఇట్లా అంటే మీరు ఎనాలిసిస్ చేసుకోవచ్చు. మీ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కొంచెం పాజ్ చేసుకొని 1 by 1 చూసుకోవచ్చు. మీ క్యాస్ట్ వాళ్ళు మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉన్నారా, తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఉన్నారా, మీకు ఈ వెబ్ ఆప్షన్ కనుక ఇక్కడ ఇస్తే రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకొని దెన్ వెన్ యూ వాంట్ గివ్ వెబ్ ఆప్షన్స్ ఇట్ ఈస్ బెటర్ టు టేక్ కేర్ చేసుకొని ఇవ్వండి. ఓకేనా. సో ఈ వీడియో మీకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ సీట్స్ బిఎడ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో వచ్చిన 10 మందికి సంబంధించిన వీడియో అన్నమాట. దీన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన వీడియో ఆల్రెడీ చేసేసే మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడొచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఇవ్వండి. ఓకేనా. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.